ఓం నమో వెంకటేశాయ. శ్రీరామనవమి సందర్భంగా తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఎదుట శ్రీరామ కళ్యాణోత్సవం గత 14-15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ రోజు కూడా అంగరంగ వైభవంగా భగవంతుడి కళ్యాణం ఇక్కడ శ్రీరామనవమి జరుగుతూ ఉంది. చుట్టుపక్కలున్న అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, అదేవిధంగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ఉండే ప్రజలందరూ కావచ్చు, తిరుపతిలో ఉండే ప్రజలందరూ కావచ్చు, ఈ రోజు వచ్చి భగవంతుడి కృప పొందడానికి ప్రతి ఒక్కరు రావడం జరిగింది. భగవంతుడి కృపతో అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా మా కుటుంబం కూడా కోరుకుంటా ఉందని తెలియజేస్తున్నా. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. అందరికి కూడా సుమారు 1000 మందికి పైన భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది. అందరూ కూడా భోజనం చేసుకుని వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రాముడు వారి ఆశీస్సులతో, సీతారామాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో, సీతారామాంజనేయ భరత ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సుఖ సంతోషం ఉండాలని ప్రార్థిస్తున్నా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఆమదాపి అర్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రాముణ్ణి ఎవరైతే పూజిస్తామో, రాముణ్ణి ఎవరైతే ప్రార్థిస్తామో సుఖ సంతోషాలు కలుగుతాయని, ఆపదలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఎదుగుతారని, ఉంటారని వాల్మీకి రామాయణం తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాముడు లాంటి లక్షణాలతో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని, ప్రతి ఒక్కరికి మనసారా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అన్ని వేళలా ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఉండాలని దేవదేవుడు శ్రీమన్నారాయణ రాముల వారిని ప్రార్థిస్తూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు కూడా 10 నిమిషాల నుండి ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.